జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్ అనేది కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ మీటింగ్ అయితే కొనసాగింది. పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఓటమికి గల కారణాలు, దానికి ఫలితాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు నాయకులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ముఖ్య నాయకులు మీటింగ్ కూడా హాజరు కాలేదన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది పర్మిషన్ అడిగారు, కొంతమంది వేరే ప్రాంతాల్లో ఉండి కూడా హాజరు కానట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ముఖ్య నాయకులు కూడా ఆ మీటింగ్ ముగిసిన అనంతరం కూడా బయటకు వస్తున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దిశానిర్దేశం చేశారు, ఏ అంశాల గురించి మాట్లాడారు అనేది కూడా మనకి కొంత తెలియాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం విజువల్స్లో చూసుకుంటే కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా మీటింగ్ ముగిసిన అనంతరం కూడా బయటకు వస్తున్నారు. అంతేకాకుండా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది అంశాల మీద కూడా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు కూడా సార్ ప్రధానంగా అయితే ముఖ్యులకు సంబంధించి కూడా సార్ అంటే ఏ అంశాల గురించి మాట్లాడారు సార్? ప్రధానంగా ఏ అంశాల గురించి మాట్లాడడం జరుగుతుంది, జరిగినటువంటి రిజల్ట్స్ మీద ఒక సుదీర్ఘంగా విశ్లేషణ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అభిప్రాయాలను వివరంగా చెప్పడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రేపటి నుంచి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నారు, ఏ అంశాల గురించి ప్రధానంగా పోరాటం చేస్తున్నారు? ఈ 175 మంది 25 మంది పోటీ చేసిన వారి సమక్షంలో జరిగేటటువంటి చర్చ కాదు అది మాకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీలో ఆ నిర్ణయాలు తీసుకుంటాం. అంటే ప్రధానంగా ఇంత తక్కువ స్థాయిలో కూడా ఫలితాలు రావడానికి కానీ 11 స్థానాలకు పడబడడం, దీని వెనకాల ఉన్న ఫలితాలకు సంబంధించి ఎలాంటి పోస్ట్ మార్టం నిర్వహించారు, దాని ఏ అంశాల గురించి చర్చించారు? జిల్లాల వారికి చెప్పగలిగే అంశాలు ఉంటాయి, కొన్ని చెప్పకూడని అంశాలు ఉంటాయి. అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఈ ఫలితాలకు గల కారణాలను కూడా అన్వేషించడం జరుగుతుంది. ఇంకా కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, ఇంకా విశ్లేషణ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే ప్రధానంగా రుషికొండ అంశం మీద ఎక్కువ వైరల్ చేస్తుంది ప్రభుత్వం. సరే, ఇప్పుడు ఒక విషయాన్ని మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, మేము ఓడిపోయి ఉన్నాం, మాది పద్ది తప్పులాగా చూపించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాట్ ఈజ్ రుషికొండ ఏంటి, దానిలో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? రుషికొండ ఒక ప్రభుత్వం యొక్క స్థలం, ప్రభుత్వ సొమ్ముతో అక్కడ భవనాలు నిర్మించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వారు ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. గవర్నమెంట్ యొక్క ఆస్తి తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి, నా ఆస్తి కాదు. అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు, అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారంటే మెచ్చుకోవాలా? అంటే చూపించడం కూడా మీరు ఇష్టపడలేదు కదా? బాగు స్వామి, నువ్వు వాళ్ళు మాట్లాడతారుగా, వాళ్ళు మాట్లాడుతున్నారు. అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు ఇన్నైనా ఇది చేసుకోవచ్చు, నువ్వు వచ్చి ఇటు అడుగు, ఇన్నన్నా చేసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే ఇన్నన్నా చేసుకోవచ్చు. ప్రభుత్వం విలాసవంతంగా కట్టిందనేది వాళ్ళ ఉద్దేశం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారనేది వాళ్ళ అభియోగం. వాళ్ళ అభియోగాలను వాళ్ళు చేసుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ సొమ్ముతో కట్టింది, గవర్నమెంట్కే చెందుతుంది. అది బ్రహ్మాండంగా కట్టారు, విలాసంగా కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారు. These are all their stories. They can say like that. రహస్యంగా ఉంచేది ఏంటండి? ఇది పబ్లిక్ కట్టేది కదా. కట్టేటప్పుడు ఎవరు లోపల రానికపోవచ్చు, అది వేరే అంశం. ఎందుకు చూడాలి? ఏమన్నా మ్యూజియం చూడటానికి? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు చూపిస్తాడా? ఏమండి, ఆయన చూపించమని పోనీ, ఆయన అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు. ఇది గవర్నమెంట్ ఇప్పుడు వెళ్ళి చూస్తున్నారు కదా, పూర్తయిన తర్వాత ఎవరైనా చూస్తారు. దాన్ని ఏమి నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళటం అనేది సాధ్యపడినటువంటి అంశం అంతే. అది చూడకూడనటువంటి ప్రదేశం ఏంటి, రహస్యం ఏంటి? అదేం జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తి ఏంటి? వాటికి తీసి నాకు అర్థం కాల. ఊరికినే ఓడిపోయాం కాబట్టి ఏదో ఇష్టం వచ్చినట్టుగా టీవీలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ సొమ్ముతో కట్టారు. ఎస్, బాగా కట్టారు, అద్భుతంగా కట్టారు. అద్భుతంగా కట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారు. వాట్ ఈస్ దిస్? ఎందుకు చూడటం? ఎందుకు? నిర్మాణం జరుగుతున్నప్పుడు చూడాల్సిన అవసరం ఏంటి? పొలిటికలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వెళ్ళి చూసుకోండి, అయిపోయింది కదా నిర్మాణం, చూసుకోండి, ఉండండి వెళ్ళి. అందరూ ఎవరు కాదన్నారు? మీ మంత్రులే అప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళే కమిటీ రిపోర్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉండడానికి అని చెప్పారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్. ఉండేవారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అక్కడికి వెళ్ళేవాడేమో, అక్కడే ఉండేవారేమో, అక్కడే రాజధాని పెట్టేవారేమో. దట్ ఈస్ ద స్టోరీ. దట్ ఈస్ ఓవర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు, ఇంకెందుకు ఇవన్నీ శల్య పరీక్షలు? వాట్ ఈస్ దిస్? అది పూర్తిగా కూడా ఎన్నికల ఫలితాలకు సంబంధించి
రిపోర్టుతో పాటు దానికి సంబంధించిన కారణాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే రాబోయే రోజుల్లో మరింత ప్రభావితం పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా చర్యలు ఉంటాయంటూ కూడా అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి అయితేనే మనం ప్రస్తుతం చూసుకుంటే పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా కూడా బయటికి వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎలాంటి దిశానిర్దేశం చేశారు, రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించి అలాగే గెలిచిన ఎమ్మెల్యేలతో లెజిస్లేటివ్లో వాళ్ళు ఎలాంటి పోరాటం చేయాలో వాళ్ళకి ప్రత్యేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తారు. ఇప్పుడు పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారంటూ కూడా అంబటి రాంబాబు అయితే చెప్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులతో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్ అనేది కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ మీటింగ్ అయితే కొనసాగింది. పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఓటమికి గల కారణాలు, దానికి ఫలితాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు నాయకులకి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా ముఖ్య నాయకులు మీటింగ్ కూడా హాజరు కాలేదన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది పర్మిషన్ అడిగారు, కొంతమంది వేరే ప్రాంతాల్లో ఉండి కూడా హాజరు కానట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ముఖ్య నాయకులు కూడా ఆ మీటింగ్ ముగిసిన అనంతరం కూడా బయటకు వస్తున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దిశానిర్దేశం చేశారు, ఏ అంశాల గురించి మాట్లాడారు అనేది కూడా మనకి కొంత తెలియాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం విజువల్స్లో చూసుకుంటే కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా మీటింగ్ ముగిసిన అనంతరం కూడా బయటకు వస్తున్నారు. అంతేకాకుండా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది అంశాల మీద కూడా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు కూడా సార్ ప్రధానంగా అయితే ముఖ్యులకు సంబంధించి కూడా సార్ అంటే ఏ అంశాల గురించి మాట్లాడారు సార్? ప్రధానంగా ఏ అంశాల గురించి మాట్లాడడం జరుగుతుంది, జరిగినటువంటి రిజల్ట్స్ మీద ఒక సుదీర్ఘంగా విశ్లేషణ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అభిప్రాయాలను వివరంగా చెప్పడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, రేపటి నుంచి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు, ఏ అంశాల గురించి ప్రధానంగా పోరాటం చేస్తున్నారు? ఈ 175 మంది 25 మంది పోటీ చేసిన వారి సమక్షంలో జరిగేటటువంటి చర్చ కాదది. అది మాకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీలో ఆ నిర్ణయాలు తీసుకున్నాం. అంటే ప్రధానంగా ఇంత తక్కువ స్థాయిలో కూడా ఫలితాలు రావడానికి కానీ 11 స్థానాలకు పడబడడం, దీని వెనకాల ఉన్న ఫలితాలకు సంబంధించి ఎలాంటి పోస్ట్ మార్టం నిర్వహించారు, దాని ఏ అంశాల గురించి చర్చించారు? జిల్లాల వారికి చెప్పగలిగే అంశాలు ఉంటాయి, కొన్ని చెప్పకూడని అంశాలు ఉంటాయి. అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఈ ఫలితాలకు గల కారణాలను కూడా అన్వేషించడం జరుగుతుంది. ఇంకా కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, ఇంకా విశ్లేషణ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అంటే ప్రధానంగా రుషికొండ అంశం మీద ఎక్కువ టీడీపీ వైరల్ చేస్తుంది ప్రభుత్వం. సరే, ఇప్పుడు ఒక విషయాన్ని మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, మేము ఓడిపోయి ఉన్నాం. మాది పద్ది తప్పులాగా చూపించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాట్ ఈజ్ రుషికొండ ఏంటి, దానిలో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? రుషికొండ ఒక ప్రభుత్వం యొక్క స్థలం, ప్రభుత్వ సొమ్ముతో అక్కడ భవనాలు నిర్మించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వారు ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. గవర్నమెంట్ యొక్క ఆస్తి తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి, నా ఆస్తి కాదు. అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు, అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారంటే మెచ్చుకోవాలా? అంటే చూపించడం కూడా మీరు ఇష్టపడలేదు కదా? బాగు స్వామి, నువ్వు వాళ్ళు మాట్లాడతారుగా, వాళ్ళు మాట్లాడుతున్నారు. అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వాళ్ళు ఇన్నైనా ఇది చేసుకోవచ్చు, నువ్వు వచ్చి ఇటు అడుగు, ఇన్నన్నా చేసుకోవచ్చు. నేనేది ఏంటంటే ఇన్నన్నా చేసుకోవచ్చు. ప్రభుత్వం విలాసవంతంగా కట్టిందనేది వాళ్ళ ఉద్దేశం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారనేది వాళ్ళ అభియోగం. వాళ్ళ అభియోగాలను వాళ్ళు చేసుకోమని మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ సొమ్ముతో కట్టింది, గవర్నమెంట్కే చెందుతుంది. అది బ్రహ్మాండంగా కట్టారు, విలాసంగా కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి కట్టారు. These are all their stories. They can say like that. ఎందుకని దాన్ని ఎన్నాళ్ళు రహస్యంగా ఉంచారనేది కూడా ప్రధానంగా. రహస్యంగా ఉంచేది ఏంటండి, ఇది పబ్లిక్ కట్టేది కదా. కట్టేటప్పుడు ఎవరు లోపల రానికపోవచ్చు, అది వేరే అంశం. ఎందుకు చూడాలి? ఏమన్నా మ్యూజియం చూడటానికి? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు చూపిస్తాడా? ఏమండి, ఆయన చూపించమని పోనీ, ఆయన అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు. ఇది గవర్నమెంట్ ఇప్పుడు వెళ్ళి చూస్తున్నారు కదా, పూర్తయిన తర్వాత ఎవరైనా చూస్తారు. దాన్ని ఏమి నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళటం అనేది సాధ్యపడినటువంటి అంశం అంతే. అది చూడకూడనటువంటి ప్రదేశం ఏంటి, రహస్యం ఏంటి? అదేం జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తి ఏంటి?